మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చైల్డ్ లేబర్ ఏ పని చేయించినా కూడా వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి తెలిసినా కూడా చాలా మంది కూడా మైనర్స్ ఎవరైతే ఉంటారో మైనర్స్ని అయితే పనిలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఇదంతా కూడా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మేజర్స్ కావచ్చు, లేకపోతే 21 నుంచి 25 లేకపోతే 30 ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క రేట్ అనేది కట్టిస్తారు. అంటే క్యాటరింగ్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు. కాకపోతే మైనర్స్ని తీసుకుంటే వాళ్ళకి 250 నుంచి 300 రూపాయలు మాత్రమే ఆ మైనర్స్కి అయితే కట్టిస్తారు. కాకపోతే అది కూడా ఇల్లీగల్. సో అది చట్టరీత్యా నేరం. కాకపోతే వీటన్నిటిని కూడా తుంగలో తొక్కి కొంతమంది ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇది ఒక అదునుగా జరుగుతూ ఉంది. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి, ఎవరైతే మనకి ఫైనాన్షియల్గా లోగా ఉన్న వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళ పనులు అయితే చేయించుకొని వాళ్ళు రోజులైతే గడిపేస్తూ ఉన్నారు, రోజులు దాటేస్తున్నారు అనేది తెలుస్తుంది. అయితే మనము నిజామాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. రైల్వే స్టేషన్లో ఒక ప్రాథమిక సమాచారంతో ఎవరైతే మనకి చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన ఒక డెస్క్ అనేది ఉంటుంది, రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇది ఉంది. సో ఇది 1098కి కాల్ చేస్తే మీరు ఎక్కడైనా చైల్డ్ లేబర్కి సంబంధించి ఎవరైనా పని చేసినా కూడా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు వచ్చి ఎవరైతే వాళ్ళు చైల్డ్ ఉన్నారో వాళ్ళనైతే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళని సేవ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలిసిన విషయమే. కాకపోతే నిజామాబాద్ జిల్లాలో ఇదేం కొత్త ఏం కాదు. కాకపోతే వీటన్నిటిని కూడా అంటే చైల్డ్ లేబర్ని మనం ఒకవేళ వాళ్ళతో పనులు చేయించుకున్నా కూడా వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు ఉన్నాయని చెప్పేసి అన్నా కూడా చాలామంది వాళ్ళ లైట్ తీసుకుంటా ఉన్నారు. అంటే ఎంత దారుణం అయిపోయింది. రైల్వేకి సంబంధించిన ఆఫీసర్స్ ఇద్దరు సస్పెక్ట్స్ అంటే ఈ రైల్వే స్టేషన్లో ఏంది ఇట్లా తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి ఒక్కసారి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాతనే అసలు ఏంటి ఎటు వెళ్తూ ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే వాళ్ళు పలానా అడ్రస్ అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు మైనర్స్. సో వాళ్ళ పేర్లు చెప్పడానికి లేకపోతే వాళ్ళని చూపించడానికి కూడా మనకి అథారిటీ లేదు. ఎందుకంటే అదొక గైడ్ లైన్ అయితే ఉంది. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అంటే క్యాటరింగ్లో భాగంగా మమ్మల్ని అయితే తీసుకొచ్చుకున్నారు, వాళ్ళు మాకు కాల్ చేస్తే మేము వచ్చినాము, డైలీ వాళ్ళకు ఇంత కట్టిస్తారు అని చెప్పేసి మనకి ఆ చిన్నపిల్లలు అయితే చెప్పడం జరిగింది. ఒక్కొక్కరి ఏజ్ గురించి మాట్లాడుకుంటే 12 నుంచి 13 సంవత్సరాలు ఉంటాయండి. సో ఇదంతా కూడా ఇల్లీగల్గా ఇదంతా ఒక దందా అయితే నడుస్తూ ఉంది. సో ఎవరైతే మనకి వచ్చిన వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు అయితే ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసిందే ఇక లంగ పని అని చెప్పుకోవాలి. లేకపోతే మళ్ళీ వాళ్ళు దబాయించి మరి మాట్లాడుతూ ఉన్నారు, మీరెందుకు వచ్చారు అంటే మేము ఎందుకు రావద్దు అది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి చైల్డ్ లేబర్కి సంబంధించి చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మీకు ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ అంటే బాల కార్మికుల్ని ఎక్కడన్నా పెట్టి వాళ్ళు పని చేపిస్తున్నా కూడా డెఫినెట్లీ 1098కి కాల్ చేయండి. వాళ్ళు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చెప్పేసి తెలుసుకోకన్నా ముందే వాళ్ళు వచ్చి ఆ పిల్లల్ని అయితే సేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైల్వే స్టేషన్లో సస్పెక్ట్గా కనిపించిన తర్వాతనే ఎవరైతే చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే రైల్వే చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడడం. ఎక్కడి నుంచి వచ్చారు బేటా మీరు? బోధన్ నుంచి. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు పని మీరు? ఎప్పుడు చేయలే అన్న, ఒక 2 days అయితే చేసి 2 days అవుతుంది. ఫస్ట్ టైం అన్న. మీరు చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారు? 10th class. 10th class. మరి ఇప్పుడు నువ్వు 10th classలోనే నువ్వు చదువు వదిలేసి నువ్వు ఇట్లా వస్తున్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంది? అంటే ఇంత పని చేయాలి అని చెప్పేసి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అంటే మనీ ప్రాబ్లం? మనీ యూజ్ ఉండే అన్న, మేము ఎప్పుడు రామన్నా, ఖాళీ మనీ యూజ్ ఉన్నప్పుడు. నీ పేరు ఏం పేరు? ఆకాష్. నువ్వేం చదువుతున్నావు బేటా? 10th. మీరు ఎక్కడ? మీ ప్రాపర్ ఎక్కడ? అంటే బోధన్. ఎక్కడ? బోధన్లో రాకాస్పేట్. ఏం పని చేయడానికి వచ్చినావు నువ్వు ఇక్కడ? క్యాటరింగ్. ఒకటేసారి అన్న, నిజంగా అన్న ఎప్పుడు చేయలే అన్న, ఇప్పుడు వచ్చిన మనీ యూజ్ ఉండే. ఎంత ఇస్తున్నారు మీకు? అంటే డైలీ అంటే ఇప్పుడు మీరు 3 days నుంచి వస్తున్నారు, మీరు 3 days నుంచి వస్తున్నప్పుడు మీకు డైలీ ఎంత కట్టిస్తున్నారు? క్యాటరింగ్కి 350 వస్తుంది అన్న. మాకు 300 ఇస్తారా, 50 తీసుకుంటారు. వాళ్ళు 50 తీసుకుంటారు. చూడుర్రి ఎంత గలీజ్గా ఉంది చూడండి. వాళ్ళు ఇచ్చేదే 350, దాంట్లో నుంచి ఇంకా 50 తీసుకుంటారంట. నిజామాబాద్లో అసలు ఏం జరుగుతుంది? పిల్లలండి, వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు 10th class అవుతా ఉన్నారు. ఈ టైంలో వాళ్ళు చదువుకోవాల్సిన టైంలో వాళ్ళు ఇలా అమౌంట్ కోసం మనీ కోసం ఇవాళ పని చేసుకోవడానికి వచ్చారు. పని చేసుకోవడానికి వచ్చినాక కూడా డైలీ 350 ఇచ్చే దగ్గర ఆ 50 రూపాయలు కూడా వాళ్ళు కమిషన్గా కొట్టేస్తున్నారు. ఎవరు కొట్టేస్తున్నారు? 50 రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు? మాకు బాస్ ఎవరన్నా, ఎవరు మాకు పంపించిన ఎవరు? అసలు మీకు ఈ పంపించింది ఎవరు? అసలు మీకు మీరు వాళ్ళ దగ్గరికి మీరు ఎట్లా వెళ్ళారు? వాళ్ళ కాంటాక్ట్ మీ దగ్గరికి ఎట్లా వచ్చింది? మరి నంబర్ ఇచ్చారన్న. ఏ నంబరు? వాళ్ళ పేరు తెలియదు, మీకు ఊరు తెలియదు, ఏం తెలియదు, అంతేనా?
ఆయన నిజామాబాద్లో ఉంటాడని తెలుసు అంతే. ఇప్పుడు ఈ 50 రూపీస్ ఎవరు తీసుకుంటారు? అలా ఎవరు పడతారో వాళ్ళు తీసుకుంటారు. మీరు ఎట్లా వచ్చారు మరి బోధన్ నుంచి? బోధన్ నుంచి ఒక పెద్ద అన్న తీసుకువెళ్ళు, ఆ అన్న ఇంటికి వెళ్ళిపోయిండు. పొద్దు అన్న ఎలా వచ్చారు మీరు? ఎలా వచ్చారు? ట్రైన్కి వచ్చారా? టికెట్ ఉందా మీ దగ్గర? టికెట్ లేదన్న, అప్పుడు ఇప్పుడు టికెట్ లేదు, డైరెక్ట్ ఎక్కేసారు వచ్చేసారు అంతేనా? టికెట్ తీసుకున్నాం అన్న, తీసుకున్నాం. టికెట్ తీసుకున్నాం, ఆడ రూమ్ పెట్టినాము. ఏ రూమ్ లో పెట్టారు? చెప్తాను. ట్రైన్ ఎప్పుడు వచ్చింది మీ ట్రైన్ అసలు? నిన్న సాయంత్రం వచ్చినాము. ఏ బోగిలు ఎక్కినావు నువ్వు? తెలియదు అన్న, మాకు టికెట్ తీసుకున్నాం, పడేసినాం. ఇంకా టికెట్ తీసుకున్నాం అన్న నిజం. సో ఇది వాస్తవమా అవాస్తవం అనేది మీరు ఖచ్చితంగా మీకు అర్థమై ఉండొచ్చు. అంటే వాళ్ళు బోధన నుంచి స్టార్ట్ అయ్యారు, వాళ్ళు టికెట్ తీసుకున్నారా టికెట్ తీసుకోలేదా అనేది కూడా అదొక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టికెట్ తీసుకున్నారా లేదా? తీసుకున్నాం. సో వీళ్ళేమో తీసుకున్నాము అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇదొక నిజంగా చెప్పాలంటే ఇదొక దందా. సో దాదాపు ఎంతమంది ఉన్నా కూడా 350 రూపాయలు ఇస్తామని చెప్పేసి వీళ్ళకి చెప్తారు. కాకపోతే దాంట్లో నుంచి 50 రూపాయలు అనేది కమిషన్ అయితే వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి చెప్తారు. పిల్లలు చేసిన కష్టాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు నిజంగా మనుషులా లేకపోతే ఇంకేమన్నా అని చెప్పేసి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎటు పిలుస్తే అటు వెళ్ళిపోతారా మీరు? ఆయన ఎటు పిలుస్తే అటు వెళ్ళిపోతారా మీరు? ఎప్పుడు రామన్నా, ఇప్పుడే వస్తున్నాం. ఒకవేళ ఆయన పిలుస్తే మీరు రిటర్న్ వెళ్ళిపోతారా? పోమన్నా. ఇప్పుడు మిమ్మల్ని ఫోన్ చేసి గిట్ల పని ఉంది అని చెప్పేసి మిమ్మల్ని తీసుకోబోతున్నారు. సడన్గా మీ బాడీలో నుంచి ఏదైనా ఆర్గన్స్ కావాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు అనుకో, ఏం చేస్తారు? మీ తల్లిదండ్రులకు తెలుసా మీరు పనిపోతున్నారని? తెలియదు. ఇది చూడండి ఎంత దారుణం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్నపిల్లల కిడ్నాప్లు అనేటివి కలకలం రేపుతా ఉన్నాయి. ఇవాళ వీళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళు ఇలా పనికొచ్చారు. వాళ్ళు ఇక మరి స్కూల్కి పోతున్నా అని చెప్పేసి బ్యాగ్లో పడేసి మరి వీళ్ళు అచ్చిర్రా లేకపోతే ఏంది అనేది కూడా మీకు క్లారిటీ అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న విధానమే అర్థమవుతుంది. సో వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? అరే మా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కాకపోతే ఇదే ఇన్సిడెంట్లో ఇది మంచి జరిగితే ఏం కాదు, ఓకే కష్టపడుతున్నారు, మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలా. ఇప్పటి నుంచి కష్టపడకుండా పోతేనే మనకు రానున్న రోజుల్లో ఒక మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. కాకపోతే చైల్డ్ లేబర్ని వాళ్ళు పనిలో పెట్టుకోవడం అనేది డెఫినెట్లీ రాంగ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని మోసం చేసి వీళ్ళు వస్తున్నారు. ఒకవేళ మంచి జరిగితే ఏం కాదు, చెడు జరిగితే మాత్రం డెఫినెట్లీ చాలా పెద్ద ఇన్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా కిడ్నాప్లు చేస్తూ ఉన్నారు, ఆర్గన్స్ తీసుకుంటా ఉన్నారు బాడీస్ నుంచి. సో ఇదంతా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో నిజామాబాద్ DCPO చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులతో కూడా మనం మాట్లాడదాం. అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళపైన అంటే నిజామాబాద్లో ఇదివరకే మనం ఒక థమ్స్ అప్ ఏజెన్సీలో కూడా సేమ్ అంటే దాదాపు వాళ్ళ ఏజ్ నిజంగా చెప్పాలంటే 7 నుంచి 10 సంవత్సరాలు లేవండి. వాళ్ళతోని థమ్స్ అప్ బాటిల్స్, అదేవిధంగా ఏదైతే మనకి కూల్ డ్రింక్ కాటన్స్ ఉంటాయి, సో వాటిని కూడా వాళ్ళు లిఫ్ట్ చేయించి ఒక లోడ్ అయితే ఎత్తిపించారు వాళ్ళతోని అని చెప్పేసి అన్న తర్వాత మాకు ఒక పక్క ఇన్ఫర్మేషన్తో మనం వెళ్ళినాం. మొత్తం అయిపోయింది ఆడ సిచ్యువేషన్. సో ఇలా మొత్తం జైలు గోడలలో ఇలా అటు తిరుగుతూ ఉన్నారు, మన కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మాట్లాడదాం. సో రైల్వే హెల్ప్ డెస్క్ దగ్గర అయితే ఉన్నాము. చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వీళ్ళు చేసేది ఏంటంటే రైల్వేకి సంబంధించి ఎవరైతే సస్పెక్టెడ్గా కనిపించిన వాళ్ళు ఎవరైతే మనకి చైల్డ్ కావచ్చు, చైల్డ్తో ఎవరైనా పని చేయించినా కూడా వాళ్ళనైతే అరెస్ట్ చేసే అథారిటీ మాత్రం వీళ్ళొక్కరికి మాత్రమే ఉంది. సో మనతో మాట్లాడడానికి వేణు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అన్న మీరు చెప్పండి, అంటే మీరు ఎట్లా పట్టుకోవడం జరుగుతూ ఉంది? అంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు పట్టుకున్నారు, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది? వాళ్ళు సస్పెక్ట్ అని మీరు ఎట్లా నిర్ధారించుకున్నారు? రైల్వే చైల్డ్ అనేది యాక్చువల్లీ 0 to 18 years మధ్యలో ఉన్న పిల్లలకు అసలు ఏ విధంగా హాని కలగకుండా ఇది అనేది ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ యాక్చువల్లీ ఇది 1098 అనేది కూడా టోల్ ఫ్రీ నెంబర్ యాక్చువల్లీ. ఒకవేళ ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్కి కూడా మదర్ ఫీడింగ్ కన్నా ఎలాంటివైనా చిన్న పిల్లల కోసం అని వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఆ నెంబర్కి అప్రోచ్ అయినట్టయితే మేము నెక్స్ట్ స్టేషన్లో మాకు WCDకి వెళ్ళిపోతే కాల్, అక్కడ నుంచి నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది అనేసి వాళ్ళ కాల్ ఫార్వర్డింగ్ అనేది జరిగిపోయిన తర్వాత వాళ్ళు మాకు అక్కడ స్టాఫ్ ఉంటారు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. తద్వారా మేము వాళ్ళ నెక్స్ట్ స్టేషన్లో వాళ్ళకు మేము ఆ మదర్ కానీ ఎవరికైనా కానీ ఫిజికల్గా కానీ ఏమన్నా కూడా వాళ్ళకి ఏంటంటే మేము హెల్ప్ చేసి హెల్ప్ఫుల్గా ఉండే. ఇప్పుడు ఎస్ అవునండి. సో చైల్డ్ లేబర్తోని వాళ్ళు పనులు చేయించుకుంటే లేకపోతే వాళ్ళతో ఎలాంటి పనులు చేయించుకున్నా కూడా వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఎంత ఉంది. సో ఎలాంటి చర్యలు ఉంటాయి వాళ్ళపైన? అసలు యాక్చువల్ ఏంటంటే మేము ఇప్పుడు చైల్డ్ లేబర్ రెస్క్యూ చేసుకున్న తర్వాత దీని తర్వాత ఒక టీం అనేది ఉంటుంది మాకు.
టీం ఎలా అంటే ఇప్పుడు లేబర్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు, దీనికి ఏంది మాకంటే ఆర్పిఎఫ్ వస్తుంది. మాకు బ్యాక్ సపోర్ట్ ఏంటంటే టోటల్లీ మాది హ్యూమన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు యాక్చువల్లీ మినిస్టర్ ఆఫ్ అఫైర్స్ నుంచి మాకు రావడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఇది పుట్టింది అక్కడ మంజూరు అన్నట్టు. అట్లా అన్నట్టు మాకు ఏంటంటే మేము ఏదున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు మా దగ్గరికి ఉన్నా కూడా మేము ఆర్పిఎఫ్ త్రూలో వెళ్ళిపోతాం. ఎందుకంటే మాకు దేనికైనా మాకు ఆర్పిఎఫ్ త్రూ మాకు ఆర్పిఎఫ్ మీరు మాకు జిఆర్పి ఎంతనో ఆర్పిఎఫ్ కూడా అంతే. కాబట్టి మేము ఆర్పిఎఫ్ త్రూలో వాళ్ళకు ముందు ప్రొడ్యూస్ చేసి సార్ మేము ఇది ఈ విధంగా వీళ్ళని రెస్క్యూ చేసాము, ఈ విధంగా అబ్బాయి ఇక్కడ నుంచి బోధన నుంచి రావడం జరిగింది. వాళ్ళకి ఇంట్లో పేరెంట్స్కి ఏమి చెప్పలేరు, ఎంక్వైరీ ఏం చెప్పకుండా వాళ్ళు వచ్చేసారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళతో మాట్లాడుతున్న టైంలో కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారండి. అంటే బోధన నుంచి మేము వచ్చినాము అని అంటే మరి మీ టికెట్స్ ఏమైనా ఉన్నాయా, మరి టికెట్స్ ఏమైనా ఉన్నాయా అంటే కూడా వాళ్ళు ఏం చూపిస్తలేరు. అంటే వాళ్ళు డైరెక్ట్ ఎక్కేసి అంటే ట్రైన్ని కూడా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. టీటీస్ కానీ రైల్వే వాళ్ళు కానీ అంతా చూసుకుంటారు. తద్వారా ఎట్లా అంటే మనం ఆర్పిఎఫ్లో ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం సిడబ్ల్యూసీ కమిటీ ఉంటుంది, మాకు ఒకటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఉంటుంది. కమిటీ ముందర మేము ప్రవేశపెట్టిన తర్వాత చైల్డ్ లేబర్ వాళ్ళు కూడా వస్తారు అక్కడ నుంచి వచ్చేసి. యాక్చువల్లీ ఏంటంటే మనం చైల్డ్ లేబర్ని ఒక పట్టుకునేటప్పుడు అతను వర్క్ చేస్తున్న సమయంలో పట్టుకున్నట్టయితే కరెక్ట్ పర్టికులర్ ఎవిడెన్స్ తోటి అది ఉంటుంది. సో వాళ్ళు చెప్పింది కూడా ఇప్పుడు అదే, ఎందుకంటే మేము పనికి వెళ్తున్నాం 2-3 రోజుల నుంచి కూడా మేము చేస్తున్నాం, మమ్మల్ని తీసుకెళ్లారు అని వాళ్ళు నోట్తోనే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఇక్కడ మనం దొరికిపోయినట్టు వాళ్ళు. సో ఎవరైతే వాళ్ళని తీసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి ఒక ఇద్దరు వచ్చారు, వాళ్ళ పర్సెంట్ నేను చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు అతను ఎవరో నంబర్ ఇచ్చి పంపించారు, అతను డైరెక్ట్గా మనమే చూస్తున్నారు. మీరు కూడా చూసారు డైరెక్ట్గా. ఏంటంటే అతను వచ్చేసి పదండ్రా మీరే కదా అని చెప్పేసి డైరెక్ట్గా తీసుకెళ్తున్నాడు. అతను మినిమం రెస్పెక్ట్ లేకుండా ఎవరు కూడా మీరు చెప్తున్నా కూడా ప్రెస్ అనేది లేదు, ఒక చైల్డ్ అనేది లేదు, ఎవరి భయం లేదండి, ఎవరి భయం లేదు, మీ భయం లేదు, మా భయం లేదు, ఎవరి భయం లేదు అసలు ఎవరికి తెలియకుండా. అంటే ఇట్లా అంటే ఏంటి హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతున్నాయి, చైల్డ్ ట్రాఫికింగ్ అవుతున్నాయి, మేము ఎన్నో అవేర్నెస్ చేస్తూ ఉంటాం. ఇలా అయినా కూడా వీళ్ళు పబ్లిక్కి ఇంత రెస్పాండ్ కూడా పబ్లిక్ కూడా మాకు సపోర్టబుల్గా ఉంటే మేము ఏదైనా కూడా పైకి సాధించవచ్చు. ఎందుకంటే ఒక అబ్బాయి వచ్చేసి ఇంట్లోకి నుంచి పారిపోతున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ ఏంటి, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కరెక్ట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ గైడ్ లైన్స్ కరెక్ట్ ఉండాలి. ఇదండి మొత్తానికి చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్కి సంబంధించి నిజామాబాద్లో చాలా వరకు కూడా అనేక ప్రదేశాల్లో వాళ్ళు ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ పిల్లలతో పని చేపిస్తూ ఉన్నారు, అక్కడికి ఆ స్పాట్కి వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళనైతే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే వాళ్ళని బాల కార్మికులని తెలిసినా కూడా వాళ్ళు పనిలో పెట్టుకోవడం అనేది చట్టరీత్యా నేరం. ఎవరైతే బోధన నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో దాదాపు వాళ్ళ ఏజ్ వచ్చేసి 11 to 13, 14 అంతే, అంతకు మించి అయితే ఎక్కువ లేదు. సో అది కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు బోధన నుంచి వచ్చారు, బోధన నుంచి బై ట్రైన్ వచ్చారు, వాళ్ళు ట్రైన్ని కూడా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, తల్లిదండ్రులకి మేము స్కూల్కి వెళ్ళేసి వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, కాకపోతే వాళ్ళు బయటకు వెళ్తూ ఉన్నారు, అమౌంట్ కావాలి, అమౌంట్ నీడ్ ఉంది కాబట్టి మేము వెళ్ళినామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే తల్లిదండ్రులకేమో మేము స్కూల్కి వెళ్తున్నామని చెప్తా ఉన్నారు, అండ్ ఎట్ ది సేమ్ టైం అమౌంట్ కావాలని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు కూడా మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు అని చెప్పేసి మనం చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం. కాకపోతే అసలు సిచ్యువేషన్ మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు అమౌంట్ ఏం అవసరం వచ్చింది అనే దానిపైన అయితే మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డీసీపీఓ అధికారులతో మనం మాట్లాడదాం. చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు మనతో అందుబాటులో అయితే ఉన్నారు, వెళ్దాం, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎలాంటి చర్యలు ఉంటాయి, ఒకవేళ ఇట్లాంటి పనులు చేపిస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయనే దానిపైన అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.